ఎంత వచ్చిందో దానికంటే 1 ఇంచ్ ఎక్కువ కట్టారు బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ 2 ఇంచులో 3 ఇంచులో ఎక్కువ కట్టారు. మొన్న రోసయ్య గారు ఉన్నప్పుడు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజీకి సరిగ్గా చెప్పాలంటే ఒక చిన్న కర్ర ఈ సైజు కర్రతో టచ్ చేయొచ్చు అక్కడికి వచ్చినాయి వాటర్ ప్రకాశం బ్యారేజీకి. అప్పుడు 20 రోజులో 25 రోజులో కదా జాగ్రత్తగా ఫ్లోని మేనేజ్ చేసుకుంటూ కింద ఎప్పటికప్పుడు ప్రకాశం బ్యారేజీని ఖాళీగా వదిలేసేవాళ్ళు. ఖాళీగా వదిలితే పొద్దున కాలం నీళ్ళు నిలబడి అప్పుడే కదా కర్నూలు కూడా వెనక్కి కొట్టింది దెబ్బ, కర్నూలు మునిగింది కూడా అప్పుడే కదా. అప్పుడు రోజు చూసాం అసలు ఆ పాములు, తేళ్ళు, పురుగులు, అబ్బో అసలు ఆ రోడ్డు చూస్తే ఆ బాలీవుడ్ వాళ్ళ సినిమా ఉన్నట్టుండేది, అంత దారుణంగా ఉండేది ఆ ప్లేస్ అంతా కూడా. అలాంటి సిచ్యుయేషన్స్ చూసాం అక్కడ. చూసినటువంటి వాళ్ళం ఆ నీటి ప్రవాహపు ఇంపాక్ట్ తెలుసు కాబట్టి ఇప్పుడు మొన్న మళ్ళీ వచ్చింది అదే కదా, నందిగామ దగ్గర ఇవన్నీ నీళ్లు రోడ్ల మీదకి రావడం అనేటటువంటిది మళ్ళీ ఆ తరహా వచ్చింది. అంటే ఈ ఆల్మట్టి కట్టే కంట్రోల్ అయిపోయింది అనుకుంటే ఉన్నట్టుండి క్లౌడ్ బరస్ట్లు అయ్యి వస్తున్నాయి వాటర్. కాబట్టి అప్పుడు మొన్నటిసారి వచ్చినప్పుడే కదా చంద్రబాబు గారి ఇల్లు ఇది బ్యాక్ సైడ్ది అవి మునిగిని, ఏది మంత్రి సత్యనారాయణ రాజు గారి ఇవన్నీ కూడా దానివల్లే కదా సింగనగర్లో వెనక్కి తన్నాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కట్టాల్సింది ఏంటంటే ఇప్పుడు మాకు అక్కడది ఏమైంది, విజయవాడది బుడమేరు వాటర్ ఇప్పుడు నది ఇట్లాగుంటుందండి. నది మామూలుగా ఇంత ఉంటుంది నది,